హాయ్ హలో సౌజన్య అసలు మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను డోనట్స్ అండ్ ఎగ్ బిస్కెట్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఈ బిస్కెట్స్ వచ్చేసి మనము హెల్తీగా రెడీ చేసుకుంటున్నాము. అంటే మైదా పిండితో నేను రెడీ చేయట్లేదండి, గోధుమ పిండితో రెడీ చేస్తాను. అక్క మరి గోధుమ పిండితో రెడీ చేస్తే మెత్తగా అవుతాయి కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఇది కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేద్దామండి. నేనైతే కిలో గోధుమ పిండి ప్యాకెట్కి ఇప్పుడైతే నేను ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక పావు కిలో దాకా కొంచెం పైన 300 గ్రామ్స్ దాకా షుగర్ తీసుకున్నాను. షుగర్ తీసుకొని మీ దగ్గర ఉంటే షుగర్ వేసుకోండి. మంచిగా వాటిని మిక్సీ పట్టేసాను అనమాట. షుగర్లో మనము 2-3 ఇలాచీలు వేసి మిక్సీ పట్టాను. అదేవిధంగా దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 బనానాలు, అదేవిధంగా అమూల్ బటర్ అనమాట. ఇవన్నీ వాడతాము. ఇప్పుడైతే మనము అమూల్ బటర్ను కూడా సన్న సన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా వేడి చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనము షుగరు ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని బాగా బీట్ చేయాలన్నమాట. మీకు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోండి, కింద పడకుండా పెద్ద జార్లో వేసి పెట్టుకోండి. అట్లయినా పట్టుకోవచ్చు, ఈజీగానే ఉంటుందన్నమాట ప్రాసెస్ అంతా. రుద్దుకోవడం ఒక్కటే మనకి ఈ ప్రాసెస్, కానీ మిగిలిన అంతా తక్కువ ప్రాసెస్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే బనానా ఉంది కదా, ఇప్పుడు ఎగ్స్ అయితే మళ్ళీ బీట్ చేసేసాను. బనానాలు 2 తీసుకున్నానని చెప్పాను కదా, బాగా పండిపోయిన బనానాస్ తీసుకొని, బనానా అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. బనానా వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, కాకపోతే మీరు ఫ్లేవర్ బాగుంటాయి కాబట్టి వేసేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ రోజులకు చేస్తలేను, కిలో అంటే దగ్గర ఒక 10 రోజుల్లో అయిపోతాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి బనానాతోటి. ఇప్పుడైతే మనము బనానా మిశ్రమాన్ని వేసాము, అదేవిధంగా మనం బటర్ను కూడా కరిగించి వేసాము. అప్పుడు 2-3 డ్రాప్స్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. ఇది స్వీట్ కదా, ఏదైనా కేక్స్ అలా రెడీ చేసేటప్పుడు ఇది కూడా వేసుకోండి. అదేవిధంగా బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అండి. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేద్దాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే కూడా స్వీట్ చేసేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నిటిని బాగా బీట్ చేయాలి. ఆ తర్వాతనే మనము గోధుమ పిండి వేస్తూ కొంచెం గోధుమ పిండి వేస్తూ కలుపుకుందామండి. నేనైతే చిక్కీ గోధుమ పిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే 1/2 కేజీ మైదా, 1/2 కేజీ గోధుమ పిండి 2 వేసుకొని కూడా మిక్స్ చేసుకోండి. నేనైతే ఓన్లీ గోధుమ పిండితోనే మిక్స్ చేస్తున్నాను అనమాట. బటర్ వేస్తాం కాబట్టి కొంచెం మనకి మెత్తగా ఏం రావండి, నార్మల్గానే వస్తాయన్నమాట. ఈ విధంగా గట్టిగా రొట్టె పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము ఒక ప్లేట్ ఏదైనా మూత పెట్టేసి కొంచెం ఒక 15-20 నిమిషాల దాకా దాన్ని బాగా మనం ఇది చేద్దాము. అప్పుడు తర్వాత మరలా తీసేసి మనము రొట్టెలు రుద్దుకున్నట్టు రుద్దుకోవడమేను. ఈ మందంలో ఉంటే సరిపోతుందండి, ఎక్కువ మందంగా ఏమైనా రుద్దుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ ఇష్టం వచ్చిన షేప్లో మీరు రెడీ చేసుకోండి. నేనైతే స్టార్ లాగా రెడీ చేశానండి. మీకు ఏ రౌండ్కి కావాలంటే రౌండ్, అలాగే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రెడీ చేసుకొని మామూలుగా వేయించేసుకోవడమేనండి. సరిపడిన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసేసుకొని కొన్ని వదులుకుంటూ అన్నిటిని కాల్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్స్ అయితే. చాలా హెల్దీ రెసిపీ కూడా, ఎందుకంటే మనం మైదా పిండి ఏమి యూజ్ చేయలేదు, మనం అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 బై 1 మెల్లగా కాల్ చేసుకుందామండి. బనానా వేయడం వల్ల మనకి కొంచెం త్వరగా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు చూసి సిమ్లోనే ఫస్ట్ నూనె హీట్ అయిన తర్వాత పూర్తి సిమ్లోనే పెట్టి కాల్చుకోండి. చాలా త్వరగా కాలిపోతాయండి ఇవి, మనం ఎగ్గేస్తాం కదా, అందుకని. అసలు యాక్చువల్లీ ఇంకా లైట్ కలరే రావాలి. నాకు నూనె బాగా కాలిపోయిందనమాట, వెంటనే కలర్ చేంజ్ అయిపోయాయి. అందుకోసం అనేసి మళ్ళీ నెక్స్ట్ వాయిలో ఏ కలర్ రావాలని మీకు చూపిస్తాను, అది పర్ఫెక్ట్ కలరు చూపిస్తాను అనమాట మీకు నేను. ఇవైతే కొంచెం ఎక్కువగానే ఇదయ్యాయి అనమాట. నూనె బాగా కాగింది. ఇప్పుడైతే సెకండ్ ట్రిప్లో నేను పూర్తి సిమ్లోనే పెట్టేశానండి గ్యాస్ని పెట్టేసి ఇప్పుడు మనం మరలా కొన్ని వేసుకుంటూ వేయించేసుకుందామా. ఇలాగ అన్నీ వేయించుకోవడమేనండి. కలర్ మీకు చూపిస్తాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది అనమాట. బిస్కెట్స్ పూర్తి సిమ్లో పెట్టి చేయడం వల్ల మనకి లోపల కూడా ఉడికి మంచిగా ఉంటాయి అన్నమాట. బిస్కెట్స్ కరకర అంటూ మంచిగా టేస్ట్ వస్తాయి. మీకు కావాలంటే కొంచెం అంత ఇంకా కరకర రావాలి అనుకుంటే ఒక 4-5 స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా ఉంటే వేసుకోండి ఇదే పిండిలో. అప్పుడు కూడా మీకు కరకర రావడానికి బిస్కెట్స్ ఇదిగా ఉంటాయి. మనము ఎందుకంటే బటర్ వేసాం కాబట్టి
ఆటోమేటిక్గా కరకరలాడుతూ వస్తాయండి. అదేవిధంగా సాల్ట్ వేసాము, బటర్ వేసాము, బాగుంటాయి. కొంచెం ఈ కలర్ వస్తే సరిపోతుందండి, గోల్డెన్ కలరు. ఈ విధంగా వచ్చాక తీసేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. అదే మైదాపిండి అయితే వెంటనే ఈ కలర్ వచ్చేస్తాయి. మైదాపిండి అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకోసమనే నేను గోధుమ పిండితో రెడీ చేస్తున్నాను అన్నమాట. మీరు చూసి కరెక్ట్ కలర్ని వచ్చేలాగా కాల్చుకొని చేసుకోండి. ఈ కలర్ అయితే కరెక్ట్ మనకి కరెక్ట్ సరిపోతుందన్నమాట. ఈ కలర్ అన్నీ ఈ విధంగా కలర్ వచ్చేదాకా మొత్తం చేసేసుకోండి. మొత్తం కలిసి చేశాక మళ్ళీ ఒకసారి కలుస్తానండి నేను మీకు. ఇప్పుడైతే మరలా నేను మొత్తం అన్ని బిస్కెట్స్ అన్నిటిని రెడీ చేసుకున్నాను. కొన్ని ఎర్రగా కాలిపోయాయి, కొన్ని నార్మల్గా వచ్చేసాయి. రావాల్సిన సైజ్ అయితే గోల్డెన్ కలరేనండి, మెత్తగా ఏం రావండి, చాలా బాగా వస్తాయి అన్నమాట బిస్కెట్స్ అన్నీ. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.